అవని శ్రీకర్ అక్షయ్‌ని తీసుకొని కోట దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, "అమ్మా అవని, వద్దమ్మా" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. "అదేంటి మావయ్య, మాటలు చెప్పినంత ఈజీ కాదు అత్తయ్యను కోటలో నుంచి బయటికి తీసుకురావటం. అవని వాళ్ళు వెళ్తామంటున్నారు కదా, వెళ్ళనివ్వండి" అని నిహారిక అంటూ ఉంటుంది. "వాళ్ళ ముగ్గురిలో ఎవరికి ఏం జరిగినా కూడా నేను తట్టుకోలేవనమ్మా. మీరు వేదాన్ని కాపాడి తీసుకొస్తామంటున్నారు కదా, వేదాన్ని కాపాడి తీసుకొచ్చే వరకు నేను ఎదురు చూస్తాను" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక ప్రసాదరావు లోపలికి వెళ్ళిపోతాడు. "అక్క, మనం ముగ్గురిలో ఎవరమైనా కోట దగ్గరికి వెళ్తామంటే నాన్న ఏమనేవాడు" అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. "మనం కూడా నాన్న పిల్లలమే కాబట్టి మనల్ని కూడా వద్దనేవాడ్రా" అని చెప్పి వసంత కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది. "అలా ఏం కాదులే అక్క, మన ముగ్గురిలో ఎవరైనా కోట దగ్గరికి వెళ్తామంటే వెళ్ళమని దగ్గరుండి పంపించేవాడు. కోటలో ఉన్న దుష్ట శక్తికి బలై ఉంటే కనుక దరిద్రం పోయిందని సంతోషపడేవాడు" అని కృష్ణబాబు వసంతతో చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్తారు. "బావా, మావయ్య బాగా కుంగిపోతున్నారు. వీలైనంత తొందరగా అత్తయ్యను తీసుకొచ్చి మావయ్య కళ్ళ ముందు నిల్చోబెట్టాలి" అని చెప్పి అవని అంటుంది. "అవును అవని, నువ్వు చెప్పింది కరెక్టే" అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. "ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గడియలు వచ్చేసాయి. ఈరోజు పౌర్ణమి. ఈ రాత్రికే మనం కోట దగ్గరికి వెళ్దాం బావా" అని చెప్పి అవని అంటుంది. "సరే అవని" అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని కోటకు సంబంధించిన మ్యాప్ తీసుకొచ్చి శ్రీకర్కి ఏదో చెప్తూ ఉంటుంది. "అదంతా మనకు వినిపించదు. ఈ తాళం సహాయంతో పడమర దిక్కు నుంచి మనం కోటలోకి వెళ్దాం బావా. అత్తయ్యను కాపాడుకుందాము. ఈ మ్యాప్ సహాయంతో కోటలో ఎన్ని గదులున్నాయి, ఆ వసీకర ఏ ఏ గదిలో అత్తయ్యను బంధించిందో కూడా తెలుసుకుందాము" అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా, ఎలాంటి ప్రమాదం లేకుండా అమ్మను, ముక్కు పుడకను జాగ్రత్తగా కోటలో నుంచి బయటకు తీసుకురావాలి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. "ఎలాంటి ప్రమాదం జరగదని మాత్రం చెప్పలేవను బావా. లోపల ఆ దుష్ట శక్తి అని పిలిపించుకుంటున్న వసీకర ఉంది. అంతకు మించి ఆ వసీకర మనుషులు అత్తయ్యను బంధించి ఉంచారు. వాళ్ళందరినీ ఎదిరించి ఎలాంటి ప్రాణాపాయం ఏర్పడినా కూడా దాన్ని ఎదుర్కొని కోటలో నుంచి అత్తయ్యను, ముక్కు పుడకను బయటికి తీసుకురావాలి" అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జగన్నాథం తన మనవడు రవీంద్రతో కలిసి కూర్చొని, "రావి చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారకూడదని స్వామీజీ చెప్పారు. పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతే ఈ ఊరిలో మనుషులు అనేవాళ్ళు మిగలరని, ఊరంతా కూడా శవాల దిబ్బగా మారుతుందని స్వామీజీ హెచ్చరించారు. నాకు భయంగా ఉంది రవీంద్ర" అని చెప్పి జగన్నాథం తన మనవడు రవీంద్రతో చెప్తూ ఉంటాడు. "తాతయ్య, ఊరి కోసం నాకు చాతనైనంత సాయం నేను చేస్తాను. నువ్వు కంగారు పడకు. పద తాతయ్య, ముందు వెళ్ళి భోజనం చేసి వద్దాము. మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా" అని రవీంద్ర అంటాడు. "వంట మనిషి రాక 2 రోజులవుతుంది. ఈరోజు కూడా రానట్టే ఉంది. పద, బయటికి వెళ్ళి భోజనం చేసొద్దాం" అని జగన్నాథం అంటాడు. జగన్నాథం, రవీంద్ర ఇద్దరు లేచి నుంచోగానే మాయ క్యారేజ్ తీసుకొని జగన్నాథం రవీంద్ర ఉన్న ఇంటి దగ్గరకు వస్తుంది. "మీరేంటండి ఇలా వచ్చారు" అని రవీంద్ర మాయను అడుగుతూ ఉంటాడు. "రవీంద్ర, నీకు ఈ అమ్మాయి తెలుసా" అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. "రావి చెట్టు దగ్గర పరిచయం అయింది కదా తాతయ్య, అవని గారి ఇంట్లో ఉంటుందంట కదా" అని చెప్పి రవీంద్ర చెప్తూ ఉంటాడు. "అది కూడా నిజమేలే రవీంద్ర. ఏంటమ్మా ఇలా వచ్చావు, మాతో ఏదైనా పని పడిందా" అని చెప్పి జగన్నాథం అడుగుతూ ఉంటాడు. "అలాంటిదేం లేదండి. మీరు ఆకలితో ఉంటారని ఆడదిక్కు లేని మీ ఇంటికి భోజనం తీసుకొని వచ్చాను" అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. "మా కోసం మీరంత శ్రమ ఎందుకు తీసుకున్నారండి" అని రవీంద్ర అంటాడు. "ఏం లేదండి, ఈ ఊరి కోసం, ఈ ఊరిలో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని నా మనసు తహతహలాడుతుంది. అందుకే మీకు ఆకలిగా ఉంటుందని మీకోసం నా చేతులతో నేనే స్వయంగా వంట చేసి భోజనం తీసుకొని వచ్చాను. తిందురు రండి" అని చెప్పి మాయ అంటుంది. "చాలా థ్యాంక్స్ అమ్మా, మా గురించి, మా ఊరి వాళ్ళ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు" అని జగన్నాథం అంటాడు. "ముందు రండి, మీరు కూర్చోండి, భోజనం వడ్డిస్తాను" అని చెప్పి మాయ అంటుంది. "వండి ఇక్కడి వరకు తీసుకొచ్చారు, అదే పెద్ద సహాయం అంటే మీరు వడ్డించడం ఏంటండి? వద్దు" అని చెప్పి రవీంద్ర అంటాడు. "వడ్డించడంలోనే తృప్తి ఉంటుంది. రండండి, నన్ను తృప్తిగా మీకు వడ్డించనివ్వండి, కూర్చోండి" అని చెప్పి మాయ జగన్నాథాన్ని, రవీంద్రను కుర్చీలో కూర్చోబెట్టి తీసుకొచ్చిన భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. "ఇంకేంటండి, మీ గురించి ఏమైనా చెప్పండి. మీరేదో కంపెనీ రన్ చేస్తారంట కదా" అని రవీంద్ర మాయను అడుగుతూ ఉంటాడు. నాన్నకు మల్టీనేషనల్ కంపెనీలు చాలానే ఉన్నాయి. నాన్న ఒక్కళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారని
నేను కొన్ని కంపెనీలను హ్యాండిల్ చేస్తున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. మీరేం చేస్తున్నారు అని మాయ రవీంద్రని అడుగుతూ ఉంటుంది. ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాను, త్వరలోనే ప్రమోషన్ కూడా వస్తుంది అని రవీంద్ర చెప్తూ ఉంటాడు. నైస్ అని చెప్పి మాయ అంటుంది. ఏ బంధము లేని మా కోసం ఎలాంటి సహాయం ఆశించకుండా నువ్వు ఇలా భోజనం తీసుకొచ్చి పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఈ మాయ ఏ ఆశయం లేకుండా ఒకరి కోసం పని చేయటమా? నెవర్, అలాంటిది జరగదు. రేపటి రోజున నాకేదైనా సమస్య వస్తే నా తరపున మీరు నిలబడతారన్న ఉద్దేశంతోనే నేను మీకోసం ఇదంతా చేస్తున్నాను అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర అటు ఇటు తిరుగుతూ కోటలోకి వచ్చిన ముక్కు పుడకని సొంతం చేసుకోలేకపోతున్నాను, అసలు ఏం జరుగుతుంది? ఇంతకుముందు మాంత్రికుడి రూపంలో కూష్మాండ పేరు పెట్టుకొని కొంతమందిని భయపెట్టి నేను అనుకున్నది సాధించేదాన్ని, కానీ ఇప్పుడు కోటలో ఉన్న ముక్కు పుడకనే నేను కనిపెట్టలేకపోతున్నాను, అసలు ఏం జరుగుతుంది అని వసీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వసీకరకు ఒక శక్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి వసీకర దగ్గరకు వచ్చి ముక్కు పుడకను సొంతం చేసుకోవడం అనేది నీ స్వయం శక్తితో చేసుకోవాలి, అంతేకాని ఒకరి సహాయం కోరకూడదు వసీకర. నువ్వు ఒకప్పుడు ఎన్ని పేరు ప్రఖ్యాతలైనా పొంది ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నీ చావుకి నువ్వు దగ్గర కాబోతున్నావు, చావు అంచుల వరకు వెళ్ళబోతున్నావు, నిన్ను హెచ్చరించడానికే వచ్చాను అని చెప్పి ఆ శక్తి వసీకరకు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది. నేను చావు అంచుల వరకు వెళ్ళిపోబోతున్నానా? నేను చచ్చిపోబోతున్నానా? నన్ను చంపే శక్తి ఎవరికి ఉంది అని చెప్పి వసీకర తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఫోన్లో ఉన్న వీడియోని చూస్తూ వసీకర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను చంపేవాళ్ళు ఈ లోకంలో లేరు అని వసీకర అంటూ ఉంటే, నిన్ను చంపేది నేనే వసీకర అని ఫోన్లో వీడియో చూస్తూ అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. నా వెనుక ఎన్నో శక్తులు ఉన్నాయి, ప్రేతాత్మలు ఉన్నాయి, వాటన్నిటిని ఉపయోగించుకుంటాను అని వసీకర అంటూ ఉంటే, నీ వెనుక ఎవరున్నా సరే నా వెనుక నా అమ్మవారు ఉంది, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టి ఉంది వసీకర, నిన్ను ఈ ఊరు నుంచి తరిమి కొడతాను, చూస్తూ ఉండు అని చెప్పి అవని ఫోన్లో ఉన్న వీడియోని చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తారు. మ్యాప్ని అన్నపూర్ణాదేవి ముందు పెట్టి కోటకు సంబంధించిన తాళాన్ని కూడా అన్నపూర్ణాదేవి ముందు పెట్టి అన్నపూర్ణాదేవికి పూజలు చేస్తారు. పూజలు చేయటం పూర్తవగానే అవని మ్యాప్ని తాళం చెవిని తీసుకొని కుటుంబ సభ్యులందరి దగ్గరికి వస్తుంది. మావయ్య, మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు నేను బావ ఇద్దరం కలిసి కోట దగ్గరికి వెళ్తున్నాము. కోటలో ఉన్న అత్తయ్యను ముక్కు పుడకను ఎటువంటి ప్రమాదం లేకుండా బయటికి తీసుకురావటం కోసం మా ప్రయత్నం మేము చేస్తాము. మా దగ్గర ఉన్న మ్యాపు సహాయంతో పడమర దిక్కున ఉన్న తలుపు సహాయంతో లోపలికి వెళ్ళి లోపల ఉన్న దుష్టశక్తిని ఎదిరించి అత్తయ్యను కాపాడుతాను. మేము చేస్తుంది పెద్ద సాహసమే అని చెప్పి అవని ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. అవని గతంలో చాలా పనులే చేసింది, కాదనట్లేదు, కానీ ఇప్పుడు చేస్తుంది మాత్రం మాకైతే అంత మంచి పని కాదనిపిస్తుంది. అవని కోర్టులోకి వెళ్తా అంటుంది. కోర్టులోకి వెళ్ళిన అవని తిరిగి వస్తుందన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి నేహారిక అంటుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. వీళ్ళ ఫోటోలకి దండలు వేయటానికి ఫోటోలు దండలు సిద్ధం చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు ప్రసాదరావుతో అంటూ ఉంటాడు. నోరు మోయండ్రా, మీకు చేయటం చేత కాదు, చేసే వాళ్ళను అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తారా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మావయ్య, మేము చేస్తుంది మామూలు ప్రయత్నం కాదు, ప్రాణాలకు తెగించి కోట దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. ఎవరు ఏమనుకున్నా కూడా మేము పట్టించుకోము అని చెప్పి అవని అంటుంది. అవును అవని, నువ్వు చెప్పింది కరెక్టు. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. వీళ్ళందరికీ కూడా నాకంటే ఎక్కువ నీ టాలెంట్ గురించి తెలుసు. అయినా కూడా నిన్ను వీళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నీ పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ దుష్ట శక్తిని ఎదిరించి వేదవతి ఆంటీని కాపాడుతావన్న నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అవని అని చెప్పి మాయ అవనితో చెప్తూ ఉంటుంది. మాయ, మేము చేస్తున్న ఈ సాహసంలో మాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఆ టైంలో మా కూతురు అక్షయ్ను కాపాడాల్సిన బాధ్యత మీకే అప్పచెప్తున్నాము. మా కూతురికి ఎలాంటి లోటు రాకుండా మీరే చూసుకోండి మోయ అని అవని అక్షయ్ చేతిని ప్రసాదరావు చేతిలో పెడుతుంది. నేను చూసుకుంటానమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అమ్మ, నేను కూడా మీతో పాటు వస్తాను అని అక్షయ్ అంటుంది. లేదమ్మా, మీరు ఇక్కడే ఉండండి,
నువ్వు మా కోసం ఆ అన్నపూర్ణాదేవికి పూజలు చేస్తూ ఉండు, నేను మీ నాన్న కోట దగ్గరికి వెళ్తాము అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. చూడండి పెద్దనాన్న, ఏంటి మా అమ్మ నాన్నలు కోటలో నుంచి తిరిగి రారా? వాళ్ళు తిరిగి రారు కాబట్టి వాళ్ళ ఫోటోలకు దండలు ఏర్పాటు చేస్తారా? ఫోటోలకి దండలు కాదు, మా అమ్మ నాన్నలకు వేయటానికి దండలను సిద్ధం చేసుకోండి పెద్దనాన్న. మా అమ్మ నాన్నలు కోటలోకి వెళ్ళి విజయంతో తిరిగి వస్తారు. విజయంతో తిరిగి వచ్చిన మా అమ్మ నాన్నల ఫోటోలు ఈ ఊరి వాళ్ళందరూ కూడా దేవుడి గదిలో పెట్టుకొని దేవుళ్లతో సమానంగా పూజలు జరిపిస్తారు. విజయంతో వచ్చిన మా అమ్మ నాన్నల మెడలో దండలు వేయటానికి దండలు రెడీ చేసుకోండి పెద్దనాన్న అని చెప్పి అక్షయ కృష్ణబాబుకి చెప్తూ ఉంటే కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. చిన్న పిల్లవైనా కూడా చాలా చక్కగా పెద్దవాళ్ళకు బుద్ధి చెప్పావమ్మా, అయినా వీళ్ళకు బుద్ధి రాదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ, ఇక మేము బయలుదేరతాము అని అవని ప్రసాదరావుతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని ఖచ్చితంగా వేదవతిని కాపాడుతుంది, అలాగే ముక్కు పుడకను కూడా తీసుకొస్తుంది. అవని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవాలి అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జగన్నాథం రావి చెట్టు కింద నుంచొని రావి చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోతే ఊరిలో ఉన్న వాళ్ళంతా కూడా చచ్చిపోతారని స్వామీజీ చెప్పారు. అలా జరగటానికి వీల్లేదు. పక్క ఊర్ల కన్నా కూడా మా ఊరికే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. సంస్కృతి సాంప్రదాయాలకు విలువిచ్చే ఊరు మా ఊరు. అలాంటి ఊరిలో మనుషులందరూ చచ్చిపోవటం ఎంతవరకు కరెక్టు? ఈ ఊరి సమస్యను అవనిపై వేయటం తప్ప ఇంతకు మించి ఏమీ చేయలేము. మా ఊరిని నువ్వే కాపాడాలి కాపాడాలి అని చెప్పి జగన్నాథం తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరూ కలిసి కోట దగ్గరకు వెళ్తారు. బావా, నేను కోట ముందు నుంచొని ఆ వసీకరణను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను. నువ్వు ఈ తాళం సహాయంతో పడమర దిక్కున ఉన్న తలుపును ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని తన భుజాలకు డమరుకం వేసుకొని డమరుకాన్ని కొడుతూ ఉంటుంది. వసీకర పూజలు చేస్తూ ఉంటుంది. డమరుకం సౌండ్కి వసీకర కోటల నుంచి బయటకు వస్తుంది. శ్రీకర్ మెల్లగా కోటలోకి వెళ్తాడు. నా అత్తయ్యను బంధిస్తావా అని చెప్పి అవని వసీకరను అంటూ ఉంటుంది. ఈరోజు నీ చావుకి ముహూర్తం పెట్టుకొని వచ్చాను. నీ అంతంతో నా ఊరికి విముక్తి లభిస్తుంది అని అవని వసీకరతో చెప్తూ ఉంటుంది. ఇక వసీకర ముక్కు పుడక నాకు దొరకందే నేను ఎవరిని వదిలిపెట్టను అని వసీకర అవనితో చెప్తూ ఉంటుంది. ఇక అవని వసీకరతో కర్ర తీసుకొని ఆ కర్రకు నిప్పంటించుకొని యుద్ధం చేస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.